తులారాశి వారికి మానసిక ప్రశాంతత మీద అధిక శాతం దృష్టి కేటాయించుకోవడానికి అవకాశం అనేది అధికంగా ఉంటుంది. అంటే ఎక్కువ ఒత్తిడి, దాంతోపాటుగా ఆలోచనలలో మీకు స్థిరత్వం లేకపోవడం, నిర్మలత్వం లేకుండా, మానసిక ప్రశాంతత లేకుండా, ఘర్షణాత్మకమైన ఆలోచనలు, ఏదో యాంటీ ఆలోచనలు లాంటివి రావడం వల్ల కూడా మానసిక ప్రశాంతత తక్కువగా ఉండడం, సంతాన వర్గం కొరకు పెట్టిన పెట్టుబడుల విషయంలోనూ, అలాగే కుటుంబ సభ్యుల యొక్క అభివృద్ధి, సాంఘిక సంబంధాలు, వీటన్నిటికి సంబంధించిన విషయాలు, అంటే కొత్త వ్యక్తుల పరిచయాలు, నూతన పరిచయాల వల్ల మీరు తీసుకునే నిర్ణయాల వల్ల ఆర్థిక విషయాలు ఇవన్నీ ఎలా ఉండబోతున్నాయి, సంఘంలో మీ యొక్క భాగస్వామి యొక్క గుర్తింపు, గౌరవం, అనేక రకాలైన ఆలోచనలతో కొంత ప్రశాంతత అనేది చాలా వరకు తక్కువగా ఉండే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారంతో ఎలాంటి సమస్యనైనా అధిగమించడానికి మీకు అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అంటే మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవడానికి మీరు తీసుకునే నిర్ణయాలు కానీ, నిర్ణయ సామర్థ్యం కానీ చాలా వరకు అధికంగా ఉంటుంది. అయితే మీరు ఎవరిదన్నా సలహా సహకారం తీసుకునేటప్పుడు ఉన్నత స్థాయి వ్యక్తుల దగ్గర తీసుకోవడానికి చేసే ప్రయత్నాల్లో కావచ్చు, అలాగే నిర్ణయాల్లో కావచ్చు, ఏది ఏమైనప్పటికీ కూడా ఇది వృత్తిపరమైన అభివృద్ధి విషయంలోనూ, అలాగే ఆర్థిక సంబంధమైన విషయాల్లోనూ అధిక శాతం దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా రోగనిరోధక శక్తిని పెంపొందించుకుంటారు. కంటి ఆరోగ్యం మీద, స్క్రీన్కి సంబంధించిన విషయాలు, అంటే ఎక్కువగా మీరు దీని మీద దృష్టి కేటాయించడం బట్టి కూడా, మొబైల్స్ వాటి మీద ఎక్కువ శాతం పనిచేయడం బట్టి కూడా, ఏదైనా కంప్యూటర్ రంగంలో పనిచేసేవారు కావచ్చు, మీడియా రంగంలో పనిచేసేవారు కావచ్చు, కంటి ఆరోగ్యం విషయం మీద మాత్రం తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి.